సాయిరామ్ నగర్ కాలనీ వాస్తవ్యులకు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు శ్రీ సాగర్ గారికి, షా గారికి, వీరేందర్ గారికి, రోజా మేడం గారికి, దినేష్ గారికి, నవీన్ రెడ్డి గారికి, సాంబశివరావు గారికి, శంకర్ గారికి, ప్రభాకర్ గారికి, దినేష్ గారికి, సాంబశివరావు గారు స్క్వేర్, తర్వాత ఇస్కాన్కి సంబంధించినటువంటి గౌరవ పెద్దలు, అదే మాదిరిగా శ్రీనివాస్ గారికి, గంగాధర్ గారికి, మహేశ్వర్ రెడ్డి గారికి, రవి గారికి, మరి మిత్ర బృందానికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క తిరుపతి గారికి పేరు పేరున అన్యత భావించవద్దు, చాలా మంది పేర్లు మిస్ అయిన అరుణ్ గారికి, రాంబాబు గారికి పేరు పేరున నా యొక్క శ్రీరామనవమి శుభాకాంక్షలు. మొదటగా నేను ఇక్కడ ఈ చిన్నారులు ప్రదర్శిస్తున్నటువంటి చిన్నారుల కుటుంబ సభ్యులను, వారి యొక్క శ్రేయభిలాషులు ఎవరైతే ఉన్నారో అంతరాయం కలిగిస్తున్నందుకు క్షమించాలని చెప్పి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే పర్ఫార్మెన్స్ వీళ్ళకి చూడడానికి రావడం జరిగింది, మాది వినడానికి కాదు. గౌరవ పెద్దలు మాకు ఈ అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి యావత్ శేరిలింగంపల్లిలో కానీ యావత్ భారతదేశంలో ఈ యొక్క వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి దగ్గర వెళ్ళినా పోటెత్తే జనం అత్యంత భక్తి శ్రద్ధలతోటి ప్రతి గుడిలో, ప్రతి కాలనీలో ఈ వేడుకను జరుపుకోవడం చాలా సంతోషకరం. ప్రత్యేకించి సాయిరామ్ కాలనీ గురించి మరి ఇప్పుడు నాకు వివరించడం జరిగింది. ఈ కాలనీలో ఉన్నటువంటి వాస్తవ్యులు అంతా స్నేహపూర్వకంగా, చక్కటి సమన్వయ అవగాహనతోటి, పరిపూర్ణమైనటువంటి మనస్తత్వంతో ఏ కార్యాన్ని చేపట్టినా ఒక కార్యదక్షతతోటి నిర్వహిస్తాం. మా లోపల ఉన్నటువంటి యూనిటీ కానీ, అండర్స్టాండింగ్ కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. దాని యొక్క ప్రతిఫలమే ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క వేడుకలో భాగంగా ఓ పక్క సాయిరామ్ కాలనీ వాళ్ళు మరి ఇక్కడ ఏర్పాట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి, ఇక్కడ భోజన ఏర్పాట్లు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ఇతరత్ర అవసరాలన్నీ కూడా ఏర్పాటు చేయడంతో పాటు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, ఇంటర్నేషనల్ కృష్ణ కాన్షియస్ సొసైటీ సౌజన్యంతో ఈ స్టేజ్ పైన ఏదైతే ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయో దానికి డిజైన్, ఎగ్జిక్యూషన్ బాధ్యతలు ఇస్కాన్ వాళ్ళు తీసుకోవడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఒక క్వాలిటేటివ్ యాక్టివిటీస్ ఇక్కడ చేపట్టి ఈ సాయిరామ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి చాలా మంది 100% చైతన్యంతో కూడినటువంటి వ్యక్తిత్వం ఉంది. ఎందుకంటే నేను ఈ శేరిలింగంపల్లి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మరి తరచూ వీళ్ళని కలుస్తూ ఉంటా. మరి ప్రతి కాంటెక్స్ట్ లో ప్రోయాక్టివ్ గా ఉంటూ, ఎంతో డైనమిజం డెమాన్స్ట్రేట్ చేస్తూ, కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ టేకప్ చేస్తూ ఒక గొప్ప నిర్మాణాత్మకమైనటువంటి క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి వ్యక్తులు ఈ సాయిరామ్ నగర్ కాలనీలో ఉన్నారు. చాలా సంతోషం. అదే మాదిరిగా ఓ పక్కన ఇంత ప్రోయాక్టివ్ గా ఉన్నటువంటి లీడర్స్ ని కానివ్వండి, అదే మాదిరిగా ఎంతో రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఎంతో బాధ్యత తీసుకొని, ఒక బయట వ్యవహారాలే కాదు ఇన్సైడ్ కాలనీ కూడా ఒక క్వాలిటేటివ్ ఎన్వైరన్మెంట్, భవిష్యత్ తరాల కోసం ఒక చక్కటి వేదిక ద్వారా కల్చరల్ యాక్టివిటీస్ ఏదైతే టేకప్ చేయడం జరుగుతూ ఉందో, డివోషనల్ కల్చరల్ యాక్టివిటీస్, ఈ యొక్క వస్త్రధారణ చూస్తూ ఉంటే చిన్నప్పుడు రామాయణంలో మరి టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ అనేది గుర్తుకొస్తా ఉంది. వాస్తవానికి
మీడియా ఎక్స్పాండ్ అయినటువంటి సందర్భంలో మన కల్చరల్ కానీ మన స్పిరిచువల్ రిలేటెడ్ డివైన్ నాలెడ్జ్ అనేది ప్రెసెంట్ జనరేషన్ మిస్ కాకూడదు అన్నటువంటి ఒక బాధ్యతతోటి మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో బాధ్యతతోటి వారి ఎపిక్స్ రామాయణం గాని మహాభారతం గాని అలాంటి ఒక క్యారెక్టర్స్ ను పికప్ చేసి స్టేజ్ షో ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి తరానికి భవిష్యత్ తరాలకు కూడా ఒక ఆధ్యాత్మిక చింతన ఒక దైవం పట్ల అభిరుచి గాని ఆసక్తి గాని మరి గౌరవం పెంపొందించే విధంగా చొరవ చూపిస్తున్నటువంటి నిర్వాహకులకు ప్రత్యేకంగా పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నాకు అవకాశ భాగ్యం కల్పించినటువంటి గౌరవానికి నిర్వాహకులకు పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఇస్కాన్ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అనేక సోషల్ యాక్టివిటీస్ పూర్ ఫీడింగ్ ఏదైతే కరోనా టైంలో మరి అక్షయ పాత్ర అనే ఒక కాంటెక్స్ తోటి ఎంతో మందికి మరి మిడ్ డే మీల్స్ కూడా అందజేయడం జరిగింది, అన్నపూర్ణ మీల్స్. సో ఈ విధంగా వారు మన మధ్యలో ఉండడం సాయిరాం కాలనీ వాస్తవులందరూ కూడా ఈ దైవిక కార్యక్రమంలో మరి హోల్ హార్టెడ్ గా ఇన్వాల్వ్ అయి వాళ్ళ చిన్నారులను ఎంకరేజ్ చేసే క్రమంలో అందరు తల్లిదండ్రులు గాని కుటుంబ సభ్యులు ఇక్కడ రావడం, కాలనీ వాస్తవ్యులు మరి ఉన్నటువంటి ఆఫీస్ పేరులతో పాటు కాలనీ వాస్తవ్యులందరినీ మమేకం చేస్తూ ఏ విధంగా అయితే శివరాత్రి చేస్తే జాగరణ చేస్తారో మరి శ్రీరామనవమి చేసి జాగరణకు నిదర్శనంగా ఆ విధంగా మరి చిన్నారులను ఎంకరేజ్ చేసే విధంగా మీరు ప్రెజెంట్ అయ్యుతూ మరి ఇలాంటి ఒక వాతావరణంలో సస్టైనబుల్ గా చేసుకుంటూ పోతున్నందుకు ప్రత్యేకంగా పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.